హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ప్రోమో అయితే రిలీజ్ చేశారు అండ్ హౌస్ ప్రోమో పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు నాకైతే. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ కలరింగ్ అంటే లాస్ట్ సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి పెద్ద గ్రాండ్ లుక్ అనేది ఏం లేదు. కలర్ కాంబినేషన్ లో ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది అండ్ కొంచెం క్వాలిటీ తగ్గించారా అనిపించింది నాకైతే పర్సనల్ గా. హౌస్ మొత్తం చూపిస్తే బాగుండు, బట్ ఎక్కువ రెండు కలిపి ఇచ్చేసారు. యాక్చువల్గా ఏంటంటే మనకు ముందు హౌస్ ప్రోమో అనేది రిలీజ్ చేస్తారు. నాగార్జున గారు హౌస్ టూర్ చేసింది మొత్తం అంతా చూపిస్తారు కదా, అది చూపిస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే హౌస్ టూర్ కి ఈ రెండు స్టేజ్ మీద ఎంట్రన్స్ ఈ రెండు కలిపి ఒకసారి చూపించారనమాట. నాగార్జున గారు బ్లాక్ సూట్ అసలు ఎర్రగా తీసేసాడు అనమాట. సో మామూలుగా లేదు. నాగార్జున గారు ఈసారి సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాకు అనిపించింది చాలా సరికొత్తగా కనిపించినారు. సో చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. మంచి కౌంటర్ల మీద కౌంటర్లు, గ్యాప్ దొరికితే కౌంటర్ వేసేలా ఉన్నది ఈసారి అయితే. హౌస్ కాదు సారీ నాగార్జున గారు. సో హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ గురించి ఆల్మోస్ట్ జంగల్ థీమ్ అది ఇదని మాట్లాడుతున్నారు. నాకు పెద్దగా ప్రోమోలో చూపించినప్పుడు పెద్ద జంగల్ థీమ్ అనేది పెద్దగా ఏం కనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ 3 పేర్ గా పంపించారు. అంటే 7 మెంబర్స్ అంటే 7 పేర్స్ అనమాట. అంటే 14 కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళిపోయారు. సో అందులో మనకు ప్రోమోలో అబ్జర్వ్ చేస్తే మీకు మన నిఖిల్ కనిపిస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ, శేఖర్ భాష వాయిస్ అయితే కనిపించింది అండ్ బేబక్క వాయిస్ కూడా వినిపించింది అనుకుంటా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది అనమాట. ఈ స్టేజ్ మీదకి ప్రమోషన్స్ వచ్చాయి అండ్ ప్రోమోలో ఏం చూపించారు అంటే ఎంటర్టైన్మెంట్ కు కొదవలేదు అన్నట్టుగా చూపించారు. ఈసారి సరికొత్తగా ఉండబోతుంది బిగ్ బాస్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా హౌస్ లో చేంజెస్, హౌస్ కంటెస్టెంట్స్ ని చేంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఓ రేంజ్ లో చేంజ్ చేశారు. ఇప్పటి వరకు మనకు 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళని కూడా బిగ్ బాస్ ఏం చేశారు, లాస్ట్ మూమెంట్ లో కూడా చేంజెస్ అయితే చేశారనమాట. ఎంత చేంజెస్ అంటే మామూలుగా చేంజెస్ కాదు. పాపం లాస్ట్ మూమెంట్ లో మన డైరెక్టర్ పరమేశ్వర్ గారు ఉన్నారు కదా, సో ఆయన లాస్ట్ మూమెంట్ లో హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫో వచ్చింది. అండ్ ఆయనకు రీప్లేస్మెంట్ అప్పటికప్పుడు రీప్లేస్మెంట్, ఈ కొత్త పేరు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనిపించింది నాకు. సో మనోడు ఎవరు అని అంటే నా ఒక్క నిమిషం నేను పేరు రాసుకున్నా, నాకు అంత పెద్దగా ఐడియా లేకుండే. నబీల్ అఫ్రిది. సో ఈయన వరంగల్ డైరీస్ అనే ఒక వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు అంట. సో మాక్సిమం ఆయన ఫోటో వేయడానికి ట్రై చేశాను సోషల్ మీడియాలో. మీరు ఎవరైనా చూడకపోతే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకలా ఉంటుంది, అక్కడైతే పెట్టాను. అండ్ ఇంకొకరు ఎవరు కొత్త పేరు రాకింగ్ రాకేష్ గారు అనుకున్నాగా, రాకింగ్ రాకేష్ కాకుండా పృథ్వీ రాజ్ శెట్టియో ఏదో ఉంది. నీతోనే డాన్స్ జరిగినప్పుడు బిగ్ బాస్ అప్డేట్ వచ్చినప్పుడు ఇద్దరు కప్పుల్ గా వస్తారు అని చెప్పేసి నేను ఎప్పుడో పెట్టాను. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది. పృథ్వీరాజ్ శెట్టియో ఏదో ఉంటుంది, పృథ్వీ తన పేరైతే. సో తను వస్తాడు, ఆయన స్టార్ మాలోనే అనమాట. సో మనోడు వస్తాడు, నాగపంచమి సీరియల్లో ఉన్నాడు, హీరో అనమాట. సో ఆయన వస్తాడు అని చెప్పేసి అప్పుడు పేరుగా వస్తారు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు సింగిల్ గా ఆయన ఒకడైతే ఎంట్రీ ఇచ్చారు అనేది మనకి ఇన్ఫో అనమాట. సో మొత్తానికి ఈసారి హౌస్ లోకి ఒక్కొక్కరిని పంపించడం కాదు, ఇద్దరిని పంపిస్తారు. అది ప్రోమోలోనే రివీల్ చేశారు. ఒక్కరొక్కరిని కాకుండా ఇద్దరిని పేరుగా పంపించి ఇద్దరికి బెడ్రూమ్స్ ఇస్తారా. అండ్ గార్డెన్ ఏరియాలో ఒక ఇన్ఫినిటీ ఉంది అని చెప్పేసి అది వచ్చింది కదా. సో ఆ ఇన్ఫినిటీ కాదు, బట్ ఆ వేలో వచ్చినట్టుగా అనిపించింది నాకైతే పెద్దగా ఇన్ఫినిటీ రూమ్ లాగా. సో అది ఒక జంగల్ థీమ్ లెక్క అనిపించినట్టుగా అనిపించింది. బట్ మాక్సిమం చూద్దాం. ఇన్ఫినిటీ థీమ్ అయితే కాదు. సో గార్డెన్ ఏరియాస్ ఇవన్నీ కొంచెం ఇన్ఫినిటీకి 8 సింబల్ కి కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. సో నాకైతే పర్సనల్ గా హౌస్ ప్రీవియస్ తో పోల్చుకుంటే ఈసారి పెద్దగా అంత అదిగా అయితే ఏం లేదు అని నాకు అనిపించింది, నాకు పర్సనల్లీ. సో నాగార్జున గారు ఆల్రెడీ ప్రమోషన్ కోసం నాని గారు వచ్చారు, సరిపోరద శనివారం హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చారు, వాళ్ళని కూడా హౌస్ లోకి పంపించారు. అండ్ నివేద అండ్ రానా వీళ్ళిద్దరు కూడా వచ్చారు, వాళ్ళిద్దరిని కూడా హౌస్ లోకి పంపించాడు. హౌస్ లో ఆల్రెడీ ఎంటర్ అయినాక ఈ ఫస్ట్ రోజులే ఈ ట్విస్ట్ లేనిదే అనుకుంటే ఈసారి నిజంగానే డిఫరెంట్ గా ఉండబోతుంది అనడానికి నిదర్శనం అనుకొని చెప్పుకోవచ్చు. అండ్ నివేద వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటము అండ్ అప్పటికి హౌస్ లో ఆ కంటెస్టెంట్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడటము ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా ఉంది ఈ సీజన్ అయితే. బట్ నాకు ఎందుకో ఎక్కడో తేడా కొడుతుంది, ఏదో మిస్ఫైర్ అవుతుంది, ఎక్కడో బిగ్ బాస్ లో ఉన్న మ్యాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది అని అనుకోవచ్చు. ఈ రోజు గ్రాండ్ లైన్ చూసినాక ఖచ్చితంగా దానికి మనం అనుకున్న దానికి అంటే ఎక్కువ బాగుంటుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు నాకు
ఒక ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుంటేనే బెటర్ అనే ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇన్ని ట్విస్టులు ఇచ్చినాక బిగ్ బాస్ మీద ఎక్స్పెక్టేషన్ ఎవరైనా ఎక్కువగా పెట్టుకుంటారు, బట్ తక్కువ పెట్టుకోవడం బెటర్. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు నాగార్జున గారు. సో నివేదతో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా హౌస్ లోకి వెళ్ళండి అని అంటే, లేదు నేను వెళ్ళాలంటే నన్ను ఒక 3 days పంపించండి, రానా గారిని 6 days పంపిస్తాను నాగార్జున అంటే, వద్దొద్దు 5 days పంపించండి, 3-5 అంటే 35 వస్తుంది అని ప్రమోషన్ లో ఇరగదీసేసింది అసలు నివేదిత స్పాంటేనియస్ గా. అండ్ నాని గారు వచ్చారు, నాని గారికి కూడా నాగార్జున గారు కౌంటర్ వేయడం చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో సరికొత్తగా నాగార్జున గారిని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో అది మీకు ఎలా అనిపించిందో ఏంటో చెప్పండి. సో నాగార్జున గారు అంటే, నేను ఒక 3-4 weeks నేను వెకేషన్కి వెళ్తున్నాను, నువ్వు హోస్ట్ చేయంటే, లేదు నన్ను అట్లాంటి ఇన్వాల్వ్ చేయకున్నాడు, మనోడిని కూడా హౌస్ లో పంపిస్తారు. అల్టిమేట్ గా అనిల్ రావుపూడిని హౌస్ లోకి ఎంట్రీ చేపిస్తాడు, ఎంట్రీ విజువల్ చూపిస్తాడు. అక్కడ వెళ్ళాక ఒక ట్విస్ట్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ డేనే ఎలిమినేషన్ అనేది ఉందా అని అంటే, ఫస్ట్ డే మీరు స్వాపింగ్ సిస్టమ్, మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీతో ఎవరన్నా స్వాప్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అంటే, ఫస్ట్ డే ఎలిమినేషన్ ఏమైనా పెడతాడా, ఏంద్రా ఈ ట్విస్ట్లు అని అనుకుంటున్నాం కదా. సో అలాంటిది ఏమి ఉండదు, బట్ ఏదన్నా చిన్న టాస్క్ టైప్ అనమాట అది. అందరు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి అని అంటున్నారు, బట్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే స్వాపింగ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళని ఏదన్నా డిఫరెంట్ గా ఏదన్నా ప్రొజెక్ట్ చేయొచ్చా, లేదంటే వాళ్ళు ఒక స్వాపింగ్ అయితేనే డేర్నెస్ చూసి ఏదన్నా పవర్స్ ఇవ్వచ్చా, లేదంటే హౌస్ లో కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఈసారి ఇంకొక మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కెప్టెన్ కి సపరేట్ గా రూమ్ అంటే ఏమి ఇవ్వకుండా, సపరేట్ గా ఏమన్నా పవర్స్ ఇవ్వకుండా చేసే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫో అనమాట. సో హౌస్ చూసుకుంటే మాక్సిమం రెడ్ బ్లాక్ అన్ని కలర్స్ మిక్స్ చేసినట్టుగానే ఉంది, బట్ అంత గ్రాండ్ లుక్ అయితే కనిపించలేదు. ట్రెడిషనల్ వేలోనే ఉంది, బట్ అంత గ్రాండ్ లుక్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే మనకు హౌస్ టూర్ చేస్తుంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకు చూపిస్తారు కాబట్టి మనకు ఒక క్లారిటీ వస్తుండే. ఆ క్లారిటీ అనేది ఇప్పుడు హౌస్ లో 2 కలిపి ఒకేసారి ప్రోమో ఇస్తారు, అండ్ మధ్యాహ్నం ఇంకొక ప్రోమో అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటున్నాం, బట్ చూడాలి. మాక్సిమం ఒక 4 కంటెస్టెంట్స్ అయితే చూపించారు. అండ్ నాగార్జున గారు డైరెక్ట్ గానే మనకి చెప్పారు ఏంటంటే, స్టేజ్ మీదకి హౌస్ లోకి ఒక్కరిని కాదు 2 పంపిస్తున్నాను అని చెప్పేసి, హౌస్ లోకి పంపిస్తున్నానని క్లియర్ గా మెన్షన్ చేయడం. సో ఇలాంటి ఏంటికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ అదైతే చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా నాగార్జున గారు హోస్టింగ్ ఉంటది. హౌస్ లో సంగతి ఏమో కానీ నాకు నాగార్జున గారి మీద ఈసారి చాలా కాన్ఫిడెంట్ వచ్చిందబ్బా. ఎందుకంటే స్పాంటేనియస్ పంచెస్ కానీ, స్పాంటేనియస్ గా రియాక్ట్ కానీ, ఆ నాగార్జున గారి దగ్గర నుంచి ఆ ఫ్లో అనేది ఇరగదీసేసారు. ఇప్పుడు ఇంత ముందుకు ప్రీవియస్ గా ఏదైతే ఆయన మీద ఎలిగేషన్స్ చాలా లొల్లులు అవుతున్నాయి బయట, సో అన్నిటినీ ఒక ఏమంటారు బూస్టింగ్ అనుకోవచ్చు, బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆ రేంజ్ లో రిటర్న్ బ్యాక్ అనేది వచ్చినట్టుగా నాకు పర్సనల్ గా అనిపించింది. సో గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సో ఇలా అన్ని అయితే మాక్సిమం సేమ్ ఉన్నాయి. బయట ఒక టేబుల్ ఒకటి వేసారు, ఒక స్పెషల్ గా అయితే ఏం లేదు నాకు తెలిసినందుకు. ఇన్ఫినిటీ సింబల్ వేసారు, అండ్ బిగ్ బాస్ లోగో అయితే ఎప్పుడు యాక్చువల్ గా వచ్చేది. సో హాల్ కానీ, అక్కడ కూర్చునే సెటప్ కానీ ఆల్మోస్ట్ అన్ని సేమ్ గానే అనిపిస్తున్నాయి, బట్ ఎందుకో నాకు ఆ గ్రాండ్ లుక్ అనేది కనిపించట్లేదు. సో అది మీకేమనిపించింది హౌస్ చూసినప్పుడు అయితే కామెంట్ చేయండి. సో నాగార్జున గారు ఎంట్రీ సాంగ్ కానీ, ఆయన నాగార్జున గారి కాస్ట్యూమ్ కానీ నిజంగానే కింగే అన్నట్టుగా ఉన్నాడు మనోడైతే, ఆ రేంజ్ లో ఉన్నాడు. సో మొత్తానికైతే ఇది ప్రోమోలో ఉంది. మనకు నిజంగానే అల్టిమేట్ గా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే 99% ఉంది. సో హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ బట్టి ఉంటుంది. నాగార్జున గారు ఎంత చేసినా కూడా సో హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళని బట్టి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనకు తెలిసిన ప్రకారంగా ఈసారి సరికొత్తగా కాదు, ఈసారి కెప్టెన్ కి పవర్స్ ఏమి ఉండకపోవచ్చు, నామినేషన్ లోకి వస్తాడు పక్కగా. సో సపరేట్ గా రూము, ఎక్స్ట్రా పవర్స్ ఇలాంటివన్నీ ఏమి ఉండకపోవచ్చు. అండ్ టాస్క్లు కూడా ఎవరిది వాళ్ళే ఖచ్చితంగా గట్టిగా ఆడేలాగా, పేర్లాగా ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. డబల్ గా అంటే ఇద్దరిని కలిపి టాస్క్లు పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో చూడాలి అది కూడా మనకి ఎలాంటి థీమ్ వస్తుంది ఏంటి అనేది అయితే. సో ఇంకా లేట్ చేయకుండా మనం 7 వరకు, ఈవినింగ్ 7 అనేది ఇరగతీసే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలి, నేను చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను నాగ్ గారి మీద. సో స్విమ్మింగ్ పూల్, ఫ్లవర్ వాజ్, ఇలా చాలా ఫ్లవర్స్ పెట్టేసి ఒక డెకరేటింగ్ చేసినట్టుగా చాలా కలర్స్ పెట్టేసి, సో ఎందుకో ఏదో ఎంత అదైనా కూడా ఎక్కడో తేడా కొడుతుంది నాకు. సో ఈసారి కంటెస్టెంట్స్ కూడా చాలా కొత్త వాళ్ళు వచ్చారు. కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ఇప్పుడు ఎండ్ వరకు వచ్చాము, ఎండ్ వరకు వచ్చినప్పుడు కూడా
వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మారిపోయారు. మనం అనుకున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్టేజ్ నుంచి లోపలికి వెళ్ళిపోతున్నారు అనే టైంలో కూడా చేంజెస్ ఉండి అప్పటికి కొత్త కంటెస్టెంట్ వరంగల్ డైరీస్ అనే కొత్త కంటెస్టెంట్ ముస్లిం అతన్ని నబీల్ నబీల్ అఫ్రీది అనే పేరు. సో మనోడు రావడము అండ్ పరమేశ్వర్ గారికి హెల్త్ బాగాలేదని రీప్లేస్మెంట్ అని చెప్పడం కాదు, అది జరిగిందనంట. సో రవితేజ మోడల్ కూడా రాలేదు అని అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో వీళ్ళిద్దరు న్యూస్ రీడర్ కళ్యాణి అయితే రాలేదు. సో వీళ్ళందరూ కాదు 7 పేర్స్ అయితే లోపలికి పంపించారు. ఇందులో మెయిన్ గా నిఖిల్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఒక పేరు ఉన్నారు అని అంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే వాళ్ళిద్దరు పేరుగా లోపలికి వెళ్ళారు అని తెలిసింది. సో చూడాలి, ప్రోమో అయితే ఎగ్జైట్ గా ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో ఇంతవరకు బిగ్ బాస్ సీజన్లు చేసిన లీక్లకి చెక్ పెట్టిర్రు అని చెప్పినట్లో ఏ మాత్రం ఒప్పుకోవాల్సిందే మనం. ఎందుకంటే అంత రేంజ్ లో ఎన్ని లీక్లు ఇచ్చినా వాళ్ళ మార్క్ అనేది చూపించారు. సో బిగ్ బాస్ మార్క్ అనేది చూపించాడు నాకు అనిపించింది కంటెస్టెంట్స్ విషయంలో. సో ఏం జరుగుతుంది ఏంటి అండ్ నాగార్జున గారి ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఆల్రెడీ ప్రోమోలు రివీల్ చేశారు. నిజంగా కింగ్ అంటే కింగ్ లాగా చూపించాడు ఓ రేంజ్ లో. సో ఈసారి మాత్రం హౌస్ లోకి డైరెక్ట్ గా మన లాంచింగ్ రోజు గ్రాండ్ లాంచింగ్ రోజే అందరినీ లోపలికి గెస్ట్లను కూడా లోపలికి పంపించి చేయడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ కొత్తదనానికి మారుపేరు లాగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో వెరీ సూన్ మనం 7 o'clock అందరం చూసేసి ఎంజాయ్ చేసి ఇంకా ఎక్కువ లీక్లు ఇచ్చినా కూడా ఆ ఎంజాయ్మెంట్ అనేది ఆడియన్స్ మిస్ అవుతారు కాబట్టి అందుకని ఇంతకు మించి చెప్పకూడదని చెప్తున్నాను. నాకైతే హౌస్ గురించి చెప్పాలంటే హౌస్ గురించి అయితే నాకు పెద్దగా అనిపించలేదు. సీరియస్ గా నాగార్జున గారు అదర కొట్టేస్తారు, ఇదే చెప్పగలను. కంటెస్టెంట్స్ విషయంలో సూపర్ తోపు అనేది మనం కంటెస్టెంట్స్ లోపలికి పోయినాక వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. సో ఈ మొత్తానికి ప్రోమోలు అయితే అడావిడి లేకుండా హౌస్ మొత్తం చూపించకుండా ఏదో నడిపించారు, కొత్తగా ఏదో ఉంటుంది అనేది అయితే ఆడియన్స్ కి చూపించారు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టా ఫాలో అండి భాస్కర్ మేకలా అని ఉంటుంది, చాలా ఫాస్ట్ అప్డేట్ వస్తాయి అనమాట.